కల్కి 2898 AD రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో రికార్డ్స్ బ్రేక్ చేసే దిశగా వెళ్తుంది. అయితే కల్కి 2898 AD సినిమాలో చెప్పినట్టుగా నిజంగానే శంబల అనే నగరం ఉందా? ఉంటే ఎక్కడుంది? వేద వ్యాసుడు శంబల నగరం గురించి ఏం చెప్పాడు? పురాణాల్లో శంబల ప్రాంతం గురించి ఏమని చెప్పబడింది? కల్కి అవతారం నిజంగానే ఉంటుందా? ఉంటే శంబల నగరంలోనే ఎందుకుంటుంది? అసలు దేవుడి అవతారానికి నెలవయ్యేంత గొప్ప అతను శంబల నగరంలో ఏముంది? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన పురాణాల్లో దాగి ఉన్న ఒక నిజమైన రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం. కొన్ని పరిశోధనలు, కొన్ని హిందూ గ్రంథాలు, కొన్ని బౌద్ధ గ్రంథాల్లో రాసిన దానిని బట్టి చూస్తే ప్రపంచానికి తెలియని ఒక లోకం హిమాలయాల్లో ఉందని తెలిసిందే. దాని పేరే శంబల. దీనిని ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అంటారు. ఎందుకంటే ఈ శంబలాని రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రంలో రాశాడు. వందల వేల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న హిమాలయాల్లో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది. అది అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, చేరుకోవాలన్నా ఎంతో శ్రమించాలి. మానసికంగా, శారీరకంగా చాలా కష్టపడాలి. ఆ నగరాన్ని చూడాలంటే అంతో ఇంతో యోగం ఉండాలి. ఎవరికి పడితే వారికి కనిపించదు అంటారు. అక్కడ దేవతలు తిరుగుతారని, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని మన పురాణాలలో రచించబడింది. ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని దారబోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు. ఆ విషయం గనక మీకు తెలిస్తే 100% ఆశ్చర్యపోతారు. ఆ విషయాలేంటో తెలుసుకునే ముందు మీకు కల్కి పురాణంలోని ఒక స్టోరీ గురించి తెలియాలి. భూదేవికి నిజమైన భారం బరువు కాదు, అధర్మం. భూమి ఎంత బరువైనా సహిస్తోంది, కానీ అధర్మాత్ములని మాత్రం మోయలేదు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత పుణ్యనదులు ఎండిపోతాయి. విపరీతమైన అధర్మం పెరిగిపోతోంది. అప్పుడు దేవతలు అధర్మాత్ములని, నీచులని, నికృష్టులని అంతం చేయమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతల మీద దయతో ఇలా అంటాడు: దేవతలారా, విచారించకండి. ఈ అధర్మాన్ని అంతం చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపించడానికి నేను శంబల అనే నగరంలో విష్ణుయాసుడు అనే ఒక పవిత్రుడు ఉన్నాడు. ఆ శంబాల నగరంలో విష్ణుయాసుడు మరియు సుమతి అనే దంపతులకి నేను పుత్రుడిగా జన్మిస్తాను. లక్ష్మీదేవి నా కోసం సింహాల దీపంలో పద్మావతిగా అవతరిస్తోంది. మీ దేవతలందరూ మీ అంశంతో భూలోకంలో నాకు బంధువులుగా ఉద్భవిస్తారు అని అభయమిచ్చి పంపిస్తాడు. కొంతకాలం తర్వాత శ్రీ మహావిష్ణువు ఇచ్చిన మాట ప్రకారం భూలోకంలో శంబాల నగరంలో కల్కి భగవానుడిగా అవతారం ఎత్తుతాడు. సుమతి గర్భాన కల్కి భగవానుడు 4 భుజాలతో జన్మిస్తాడు. పవిత్ర గంగాజల అభిషేకంతో ఆ 4 భుజాల 2 చేతులుగా మారిపోతాయి. మృత్యుంజయుడు అయిన మార్కండేయుడు ఎంతో మంది ఋషులను వెంట పెట్టుకుని వచ్చి ఆ బాలుడికి కల్కి అని నామకరణం చేస్తాడు. కొంతకాలం తర్వాత కల్కి భగవానుడు తండ్రి వద్ద సెలవు తీసుకుని శాస్త్ర విద్యలు, వేదాలు నేర్చుకోవడానికి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. దారిలో చిరంజీవి అయిన పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరి పర్వతానికి తీసుకెళ్తాడు. అక్కడ 64 కళలని, ధనుర్విద్యను, వేదాలని నేర్పిస్తాడు. కల్కి ఆ విద్యలన్నిటినీ నేర్చుకుని పరశురాముడు దీవెనలందుకుని బిల్వోద క్షేత్రానికి చేరుకుంటాడు. ఆ క్షేత్రంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులని స్తుతిస్తాడు. ఆ స్తుతికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నువ్వు శ్రీహరివి, కలి భారాన్ని తీర్చడానికి కల్కి భగవానుడిగా అవతరించావని తన జన్మ రహస్యాన్ని వివరిస్తాడు. శివుడు కల్కికి ఒక దివ్యమైన తెల్లని గరుడ అశ్వాన్ని బహుమతిగా ఇస్తాడు. ఆ అశ్వం తలుచుకున్న చోటకి క్షణాల్లో తీసుకెళ్తుందన్నమాట. ఆ అశ్వం 14 లోకాలని క్షణాలను చుట్టి రాగలదు. అలాగే శివుడు ఒక మహిమానిత్వమైన ఖడ్గాన్ని కల్కికి బహుమతిగా ఇస్తాడు. కల్కి ఆ అశ్వాన్ని, ఆ ఖడ్గాన్ని తీసుకుని సింహాల ద్వీపానికి చేరుకుని పద్మావతిని వివాహం చేసుకుని తిరిగి శంబాల గ్రామానికి చేరుకుంటాడు. ఆ శంబాల గ్రామాన్ని కల్కి కంటే ముందు సుఖ మహర్షి ఆ గ్రామాన్ని చూసి పోల్చలేకపోతాడు. ఎందుకంటే ఆ శంబాల గ్రామం అప్పటితో శంబాల నగరంగా మారిపోతోంది. ఆ శంబాల నగరం విశ్వకర్మ చేత నిర్మించబడింది. దివ్యమైన ఎత్తైన భవంతులు, ఉద్యానవనాలతో, సరస్సులు, సరోవరాలతో నిండి అందంగా కనిపిస్తోంది శంబాల నగరం. కల్కి భగవానుడు శివుడికిచ్చిన గుర్రం మీద ఎక్కి చేతితో కత్తి పట్టుకొని అధర్మాలని, దుర్మార్గులని అంతం చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు. అప్పుడు దేవతలందరూ శంబాల నగరానికి వస్తారు. దేవతలందరూ కల్కి భగవానుడిని దర్శించుకుని తిరిగి వైకుంఠం రమ్మని ప్రార్థిస్తారు. సత్యయుగాన్ని స్థాపించిన కల్కి గంగానది తీరంలో కల్కి భగవానుడి అవతారం చాలించి చతుర్భుజాలతో విష్ణు రూపం ధరించి వైకుంఠం చేరుకుంటాడు. ఇది కల్కి పురాణంలో కల్కి అవతారం గురించి రాయబడిన విషయాలు.
ఇదంతా కల్కి పురాణంలో డీటెయిల్గా ఉంటుంది. ఇక ఇప్పుడు కల్కి పుట్టబోయే శంబాల నగరం గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాలలో శంబాల నగర ప్రస్తావన ఎక్కడుంటుంది? శ్రీమద్ భాగవత పురాణం 12వ స్కందం 2వ అధ్యాయం 18వ భాగం శంబాల గ్రామము మఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః భవనే విష్ణు యాసన కల్కి ప్రాదుర్భావిష్యతి. పవిత్ర బ్రాహ్మణ ఇంటిలో భవిష్యత్తులో శంబాల గ్రామంలో విష్ణు యాసక కల్కి చెడును నాశనం చేసేవాడు పుడతాడు అని అర్థం ఇప్పుడు చెప్పిన దానికి. కల్కి పురాణం 1215 ద్వాదశ్యాం శుక్లపక్ష మాధవే మాసి మాధవం దదృశ్యం పుత్రం పితరౌ ఉష్ట మానసౌ. చైత్రమాసంలో చంద్రచక్రం యొక్క మొదటి భాగంలో 12వ భాగానికి శ్రీకృష్ణుడు కల్కిగా వచ్చాడని అర్థం. వాల్మీకి రామాయణం బాలకాండ విశ్వామిత్రుడు రాముడిని లక్ష్మణుడిని ఒకసారి సిద్ధి ఆశ్రమానికి తీసుకెళ్తాడు. అక్కడి తాను తపస్సు చేసి జ్ఞానాన్ని పొందానని విశ్వామిత్రుడు చెప్తాడు. ఆ సిద్ధి ఆశ్రమం శంబాల నగరంలోనే ఉంటుంది. బ్రహ్మాండ పురాణం విష్ణు పురాణంలో భవిష్య పురాణాలలో కూడా శంబాల నగర ప్రస్తావన ఉంటుంది. అయితే శంబాల నగరం ఎక్కడ ఉంది? ఆ నగరం ప్రత్యేకత ఏమిటి? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది? దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్తున్నారు? ఆ నగరంలో ఏమున్నాయి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. శంబాల నగరం ఎక్కడ ఉంది? శంబాల నగరం హిమాలయ పర్వతాలు మరియు గోబీ ఎడారి మధ్య ఉందని బౌద్ధ గ్రంథాలు అయితే చెప్తున్నాయి. అలాగే శంబాల నగరానికి ముఖద్వారం ఇండియా టిబెట్ మధ్యలో ఉన్నట్టు చెప్పబడింది. ఇప్పటికీ శంబాల రహస్యంగానే ఉందని పురాణాలు చెప్తున్నాయి. శంబాల నగరాన్ని ఫిజికల్ గా అందరికీ కనిపించకుండా కేవలం సత్యాన్ని, ధర్మాన్ని, అహింసని పాటించే పుణ్యాత్ములకి మాత్రమే ఇది కనిపించేలాగా దేవతలు దీన్ని అదృశ్య రూపంలో ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళాలంటే మంచి బుద్ధి, మంచి కర్మతో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. అక్కడికి మన ఆత్మ మాత్రమే వెళ్తుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ధ్యానంలో వారి ఆత్మని శంబాల నగరం లోపలికి పంపగలరు. ఈ శంబాల నగర ప్రత్యేకతలు ఏంటి? సృష్టి ఆవిర్భావం నుంచి ప్రపంచం యొక్క చరిత్ర మొత్తం అక్కడ తాళపత్ర గంధ్రాలలో వివరంగా ఉంటుంది. అక్కడి నుంచి మానవ సృష్టి మొదలైంది. పచ్చని ప్రకృతి మధ్య ఉండే శంబాలని చూడడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంది. ఈ నగరంలో నివసించే వారు ఎలాంటి వ్యాధులు లేకుండా జీవిస్తారని, వారి ఆయువు మామూలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని, వారు మహిమానిత్యులు అని పురాణాలలో చెప్పబడింది. శంబాల ప్రజలు దాదాపు 12 అడుగుల పొడవునుంటారు. లోకంలో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలలోని పుణ్య పురుషులు కాలాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, అప్పటి నుంచి ఈ పొడిమి పైన కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఈ శంబాల నగరాన్ని పురాణాలలో, ఇతిహాసాల్లోనే కాకుండా నిజంగా మన కాలానికి చెందిన వారెవరైనా చూశారా? చూస్తే వాళ్ళు ఏం చెప్పారు? 1920లో రష్యా శంబాల రహస్యాన్ని తెలుసుకోవడానికి తన సైన్యాన్ని పంపించి పరిశోధనలు చేయించింది. అప్పుడు శంబాలకి చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అక్కడ ఉన్న యోగులు, గురువులు దాని పవిత్రత గురించి తెలియజేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న హిట్లర్ 1930లో తన ఆర్మీని రహస్యంగా శంబాల ప్రాంతానికి పంపాడు. శంబాల నగరానికి సంబంధించిన చాలా విషయాలు సేకరించాడు. హిట్లర్కి అద్భుతాలు అంటే చాలా ఇష్టం. అందుకే అతను వియత్నాలో మంత్ర యోగ విద్యలు నేర్చుకున్నాడు. ఆ ఆసక్తితోనే అతను కొంత సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. శంబాల గురించి చాలా సంస్కృత గ్రంథాలని అధ్యయనం చేయడానికి అతను సంస్కృతం బాగా నేర్చుకున్నాడు. ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న హిట్లర్ కొంతమంది అనుచరులతో కలిసి శంబాలకి రహస్య ప్రయాణం కట్టాడని, అక్కడ ఆధ్యాత్మిక వేత్తలతో కలిసి వారి సహాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. హిట్లర్ ఏర్పాటు చేసిన బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిట్లర్ శంబాల గొప్పతనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్య భూమి ఏర్పడ్డ స్వర్గమని హిట్లర్కి చెప్పాడు. అంతేకాక హిట్లర్ శంబాలలో మరెన్నో విషయాలు, వింతలు, మానవ మాతృలు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతిని సొంతం చేసుకున్నాడని అంటారు. అలాగే పురాతన విజ్ఞానంపై పరిశోధనలు చేసిన బ్లావస్కీ అనే ఆవిడ ఈ విషయాల్ని ప్రపంచానికి వెల్లడించింది. ప్రపంచ ప్రజలంతా విస్తుపోయారు.
అయితే హిట్లర్ అనుకున్న విధ్వంసాన్ని శంబల ఆధ్యాత్మికవేత్తలు జరగనివ్వలేదు. దాంతో చేసేది ఏమీ లేక హిట్లర్ వట్టి చేతులతో వెనక్కి తిరిగాడు. శంబాల గురించి ఫ్రాన్స్ కి సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మికవేత్త, బౌద్ధమత అభిమాని, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ పరిశోధించి అనేక గ్రంథాలు రచించింది. ఆమె 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి పలువురు లామాలని కలుసుకుంది. వారి ద్వారా శంబాల గురించి తెలుసుకుని అక్కడికెళ్లి మహిమానిత్తుల ఆశీస్సులు తీసుకోవడం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు జీవించింది. అలెగ్జాండ్రా అక్టోబర్ 24, 1868లో జన్మించింది. సెప్టెంబర్ 8, 1969లో మరణించింది. అలాగే షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లయోసిస్ కూడా శంబాలపై చాలా పరిశోధన చేశాడు. అతను తన పరిశోధన గురించి చెబుతూ శంబాల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొన్నాడు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర దేశాల ప్రాంతానికి తీసిపోదు అని చెప్పాడు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలో ఉన్న ఎవరితోనైనా మాట్లాడగలరు. ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా విధ్వంసం అయినా క్షణాల్లో వారికి తెలిసిపోతుంది. శంబాల 8 రేకుల భారీ కమల పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలియజేశాడు. మనం కూడా శంబాల నగరానికి వెళ్ళగలమా? ఈ ప్రశ్నకి బౌద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, మామూలు పచ్చేంద్రియాలకి కనిపించని శంబాలకి చేరుకోవడానికి బౌద్ధ గ్రంథంలో కొన్ని ఆధారాలున్నాయి. దాని ప్రకారం హిమాలయాల్లో ఎక్కడుందో తెలియని శంబాల నగరం చేరుకోవడానికి చాలా ప్రయాసపడాలి. అలా ప్రయాణం సాగిస్తూ ఉండగా మొదట అంతుదారి లేని ఎడారి కనిపిస్తుంది. అదే గోబీ ఎడారి. దాన్ని కూడా దాటిన తర్వాత పర్వతాలు ఎదురవుతాయి. వాటిని కూడా దాటి హిమాలయాల నడిమధ్యకి రావాలి. అప్పుడు కూడా శంబాల మనకు కనిపిస్తుందని చెప్పలేవు. ఎందుకంటే ఆధ్యాత్మిక శక్తి సాధన లేని వారు, పాప కర్మల ఫలాన్ని అనుభవిస్తున్న వారికి హిమ సమూహాల నడుమ కేవలం మంచు దిబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోణలు మాత్రమే కనిపిస్తాయి. అక్కడి అసాధారణమైన వాతావరణం వల్ల శంబల కనిపించదు. ఆ సంగతి అటుంచి తప్పక మృత్యువు సంభవిస్తుందని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. కొంతమంది పరిశోధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శంబాల టిబెట్ హిమాలయాల్లోని హున్లున్ పర్వత సమూహంతో కలిసి ఉండొచ్చని అంటున్నారు. లక్షల సంవత్సరాలుగా భారతీయ యోగులు, ఋషులు కాపాడుకుంటూ వస్తున్న పవిత్ర నగరం శంబాలని చేరుకోవడానికి కఠోరమైన సాధన తప్పక అవసరం. అటువంటి సాధన చేసి సాధన సిద్ధించిన వారికి శంబాల నుంచి ప్రత్యేక ప్రతినిధులు స్వాగతం పలుకుతారు. వారి ఆహ్వానం అందిన తరువాతే మనం అక్కడికి చేరుకోగలం. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా శంబాల వెళ్తారా? అయితే పైన చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని పాటించండి. మీరు కూడా కంపల్సరిగా శంబాలని చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.